మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుడు వారి యొక్క శ్రేష్టమైన నామములు ఈ దినదిన జీవాహారము దైవకృప అనే వాక్య పరిచర్యలను వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ఒమేగా మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి ఈ దిన మరి కృపను దేవుడు అనుగ్రహించి దినాన్ని కూడా మనకు అనుగ్రహించి మరి ఇటు రీతిలో సజీవంగా ఉండి వాక్య ధ్యానంతో ప్రారంభించడానికి మరి ప్రభువు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ మరి ఈ దినపు వాక్య భాగాన్ని కూడా మనము చదువుకుని ప్రారంభిద్దాం. అయితే గత దినం వరకు కూడా నిన్నటి దినం వరకు సామెతల గ్రంథము నుండి 23వ అధ్యాయము నుండి 9 భాగాలను మనం ధ్యానించడం జరిగింది. మరి ఈ దినం 10వ భాగంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. అయితే ఈ దినం కూడా ప్రయత్నిద్దాం, కొద్ది వాక్యాలు ఎక్కువగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి దినం అనుకున్నాం, కానీ కొన్ని విషయాలు లోతైన విషయాలు ధ్యానించడం వలన అవి మరి ఒక వాక్యముతోటే మరి ముగించడం జరిగింది. ఈ దినం 23వ అధ్యాయం సామెతల గ్రంథము నుండి 24వ వాక్యము నుండి మనము ధ్యానిద్దాం. దైవచిత్తమై అంతవరకు కొనసాగిస్తారు ప్రభు, అంతవరకు సాగి మరి ఈ దినం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. చిన్న ప్రార్థన. మా స్తుతులపై ఆసీనుడమైనటువంటి మా పరమ తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, ఈ దినాన్ని బట్టి మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాము. ఈ దినాన్ని మాకు అనుగ్రహించి మీటి రీతిలో మీ సజీవం కలిగినటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా మాకు ఇచ్చిన ధన్యతకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి లేఖన భాగము నుండి కొంతవరకు జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మీ చిత్తమైతే ఇంకా ముందు భాగాలు కూడా మేము ధ్యానించడానికి మీ దయ చూపండి, మీ సహాయం చేయండి. అలాగే వీక్షిస్తున్నటువంటి బిడ్డలను కూడా బలపరచండి. ఈ దినదిన జీవాహారము దైవకృప అనే వాక్య పరిచర్యను ఇటు రీతిలో మీరు నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అనేక బిడ్డలు సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు, వాక్యముల ద్వారా బలపరచబడుచు ఉన్నామని వారు వాట్సాప్ ద్వారా తెలియపరుస్తున్నటువంటి మరి ఆ యొక్క సాక్ష్యాలను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాం తండ్రి. వారి ప్రార్థన అవసరతలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన వారి యొక్క అవసరతలన్నిటినీ కూడా క్రీస్తు యేసు మహిమైశ్వర్య నామములో తీర్చి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉన్నటువంటి భయంకరమైనటువంటి విపత్తు కాలంలో మీ కాపుదలలో భద్రపరచమని మెట్టుకు ప్రభువా నాయన నిన్నటి దినం పునరుద్ధానపు దినం చక్కటి ఆరాధనలు కూడా కొన్ని స్థలాలలో జరిగించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. అయితే మా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఈ తెగులు నాయన విస్తరించి ఉన్నది కనుక మా గుడారాల చుట్టూ మీరే కంచె వేసి భద్రపరచమని, ఏ కీడును మీ గుడారాలు సమీపించదు అని మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక మా కుటుంబాలను మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. మీరే ప్రభువా కాపుదలను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఇకను బయట దేశాల్లో అనగా విదేశాలలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. వారు కూడా చక్కగా ఈ పరిచర్యలో సహకరిస్తూ ఉన్నారు. వారెంతగానో ప్రభు ఈ యొక్క సువార్త పనిలో జత పని వారిగా ఉండి ఈ వాక్యాలను అనేకులకు పంచుతూ ఉన్నారు. వారికి కావలసినటువంటి ప్రతి అవసరతను తీర్చండి, వారికి రావలసినటువంటి దైవాశీర్వాదాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ చదవబడినటువంటి వాక్య భాగాల నుండి మీరే మాకు బోధకుడివై ఉపదేశకుడివై చక్కటి జ్ఞానాన్ని మాకు నేర్పించమని, విన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనము కాకుండా ప్రతి ఒక్క యవనస్తుని బిడ్డలో నాయన వారి హృదయాలలో నాయన ముద్రించుకొని చక్కటి ప్రభువా మీ వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉండడానికి మీ కృప చూపమని సహాయం చేయమని సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తుల వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియపరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగమును మరొకసారి చదువుదాం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. దేవునికి స్తోత్రము కలుగునగాక. చక్కగా అర్థమైంది ఈ మాట. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును అంటే నీతిమంతుడు ఎవరు? ఇక్కడ నీతిమంతుని తండ్రికి
అని వ్రాయబడి. నీతిమంతుడు అంటే ఎవరిగా అర్థమవుతుంది అక్కడ చదివితే? కుమారుడు అని అర్థమవుతుంది. ఏమిటట? కుమారుడు నీతిమంతుడైతే నీతిమంతుని గల వానికి తండ్రి ఉంటాడు. ఆ తండ్రికి ఏం కలుగుతుందట? సంతోషము కలుగుతుంది. బుద్ధి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యాలు మన బ్రతుకులను మార్చేటువంటి వాక్యాలు, దేవుని వాక్యాలు కనుక చక్కగా జ్ఞానముతో ఆలకించి ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటే అద్భుతమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. అంటే కుమారుడు ఏమై ఉన్నాడు? ఈ సందర్భంలో మనం చదివిన భాగంలో నీతిమంతుడై ఉన్నాడు. కుమారుడు నీతిమంతుడై ఉంటే తండ్రికి సంతోషం, అధిక సంతోషము కలుగుతుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నీతిమంతుడు అని పేరు పొందాలి అంటే ఏం కావాలి? ముఖ్యంగా నీతిమంతుడు అని ఎవరిని పిలుస్తారు? పాపము లేనివాడిని నీతిమంతుడు అని పిలుస్తారు. అవునా? పాపము లేనివారు ఈ భూమి మీద పుట్టారా అంటే పుట్టలేదు. యేసు ప్రభు తప్ప ప్రతి మానవుడు, ప్రతి నరుడు కూడా పాపముతో పుట్టినవారే, పాపముతో పెరిగిన వారే, పాపముతో చనిపోతూ ఉన్నవారే. నీతిమంతుడు లేడు. అవునా? ఒక్కడును నీతిమంతుడు లేడట. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. అయితే నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు అంటే అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం గారికి ఒక సాక్ష్యం ఉంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. అవునా? అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంటే అబ్రహాము గారు ఎవరు? నీతిమంతుడు. లోతు ఎవరు? నీతిమంతుడు. యోబు ఎవరు? నీతిమంతుడు. దావీదు ఎవరు? నీతిమంతుడు. యేసుక్రీస్తు ఎవరు? నీతిమంతుడు. అలాగే అపోస్తులు, అలా రాజులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, దీర్ఘదర్శకులు, అలాగే సేవకులు, దైవజనులు, విశ్వాసులు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. కేవలం దేని వలనట? దేవుణ్ణి నమ్మడం వలన. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుణ్ణి నమ్మితే మనము నీతిమంతులుగా మార్చబడగలం. అంటే ఇక్కడ ఈ భాగంలో మనకేమర్థమవుతుంది? అవునా? దేవుణ్ణి నమ్మినటువంటి కుమారుడు కలిగి ఉన్నటువంటి తండ్రికి ఏం కలుగుతుంది? అధికమైన సంతోషము కలుగుతుంది. చాలామంది చాలా వాటిని నమ్ముతూ ఉంటారు. అవునా? కానీ దేవుణ్ణి నమ్మరు. ముఖ్యం ఒక్కొక్కడు అసలు మూర్ఖత్వంగా ఏమంటాడంటే దేవుడు లేనే లేడంటాడు. ఏమంటాడు? దేవుడు లేనే లేడంటాడు. దేవుడు లేకుండా నీవు ఎక్కడున్నావు? దేవుని స్వరూపమే నీలో వచ్చింది. దేవుని స్వభావాలు కొన్ని నీలో ఉన్నాయి. సాతానుని స్వభావాలు కొన్ని చేర్చి నిన్ను చెడిపేశాడు. అంతే తప్ప దేవుడు లేకుండా నీవు ఎలాగొచ్చావు? దేవుడి స్వహస్తాలతో నిన్ను నిర్మించుకున్నాడు, నిన్ను సృష్టించుకున్నాడు, నిన్ను తయారు చేసుకున్నాడు, తన రూపాన్ని ఇచ్చాడు, తన జీవాన్ని నీలో పెంచాడు. గనక దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. దేవుడు లేకుంటే మనలో జీవం లేదు. మనం మట్టి మనిషిగానే, వట్టి మనిషిగానే మనం ఉంటాం. అయితే ఇక్కడ నీతిమంతుడైనటువంటి కుమారుణ్ణి కలిగినటువంటి తండ్రికి ఏం కలుగుతుందట? అధిక సంతోషం కలుగుతుంది. రెండవదిగా ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే నీతిమంతుడు మరొక విధంగా ఏమని ఉన్నాడు? ఏ విధంగా మనం లెక్క చేసుకోవాలంటే బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తు నామములో లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవరట? నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే పాపపు బ్రతుకు, ప్రాచీనమైనటువంటి బ్రతుకుని అక్కడితో విడిచిపెట్టి లేదా పాతి పెట్టబడి ఒక నూతనమైనటువంటి సృష్టిగా, నవీన స్వభావముతో క్రీస్తునందున్నవారట నూతన సృష్టి అంటాడు. అంటే నూతనముగా ఒక పవిత్రమైనటువంటి జన్మను దేవుడి ద్వారా మరలా పొందుకుంటాడు. కనుక అప్పుడు రక్షణ పొందిన వ్యక్తి ఎవరట? నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. యాహోను భక్తుడు అంటాడు ఒక చోట, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివారు నీతిమంతులంట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవరు నీతిమంతులై ఉన్నారు? యేసు ప్రభు దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. అయితే ఆయన నీతిని మనం జరిగిస్తే మనము కూడా ఎవరమంట?
నీతిమంతుడము అంటారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక తీర్పునిస్తూ ఉన్నప్పుడు నీతిని బట్టి, న్యాయమును బట్టి నీవు తీర్పిస్తే అది దేవుని చిత్త ప్రకారం ఇచ్చినట్టు. దేవుడు న్యాయం జరిగించమని చెప్తూ ఉంటాడు, అన్యాయం చేయొద్దు అని చెప్తాడు. ఎవరి పక్షంగా నీవు పోరాడాలో వారి పక్షంగా పోరాడాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ప్రజలు కూడా సంతోషిస్తూ ఉంటారు. చాలా విషయాలు ముందు ముందు ఉన్నాయి, కానీ తర్వాత అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, అక్కడ 25వ వాక్యం తర్వాత అధ్యాయం ఎక్కడ ఉంటుందంటే చూడండి, అదే 24వ అధ్యాయం 25వ వాక్యం నుండి పైనుండి కూడా చూస్తే నీ అందు దోషము లేదని, లేదంటే 23 నుంచి ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే అని చెప్పి, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏమనుందట? న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. ఇప్పుడు 25వ వాక్యాన్ని చూస్తే, న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగునగాక. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగుతుందట. అవునా? మేలంటే అతడు నీతిమంతుడు అని పిలువబడతాడు, దేవుని కుమారుడు అని పిలువబడతాడు, న్యాయవంతుడు అని పిలువబడతాడు, యథార్థవంతుడు అని పిలువబడతాడు. అది జడ్జి కావచ్చు, న్యాయస్థానంలో ఎవరైనా సరే తీర్పు తీర్చే కాలంలో చాలా జాగ్రత్తగా మనము తీర్పు తీర్చాలి. అయితే చిన్న చిన్న కుటుంబాల్లో కూడా తీర్పులు తీరుస్తూ ఉంటారు, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అంటూ. అలాగా మనం ఒకరిని గురించి తీర్పు తీర్చొద్దు అంటాడు దేవుడు. దేవుడు ఒకరోజు సర్వ న్యాయాధిపతి అయి ఆయనే ఒకరోజు ప్రజలందరికీ తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉండి ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. నీతిమంతుల పక్షంగా ఆయన పోరాడుతాడు. నీతిమంతులను మాత్రమే ఆయన ఎక్కడ తీసుకువెళ్తాడట? ఆయన రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఇదంతా సమయం జరుగుతూ ఉంది, అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీవు నీతిమంతుడిగా మార్చబడాలి, నీవు నీతిమంతుడిగా పేరు తెచ్చుకోవాలి, నీవు నీతిమంతుడిగా పిలువబడాలి, నీతిమంతుడిగా అభిషేకించబడాలి, నీతిమంతుడిగా రక్షణ పొందాలి. అప్పుడే నీవు నీతిమంతుల రాజ్యంలో, నీతి రాజ్యంలో నీవు ఉంటావు. అయితే ఇక్కడ చక్కటి మాట మూలవాక్యంలో మనం చూస్తే, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 2వ మాటలో ఏమనుందంటే, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరట ఇది కూడా అర్థమైందా మీకు? జ్ఞానము గలవానిని కనినవాడెవరు? తండ్రి. అంటే జ్ఞానము గలవాడెవరు? కుమారుడు కదా. జ్ఞానము గల కుమారుణ్ణి కనిన తండ్రికి వాని వలన ఆనందము నొందును. దేవునికి స్తోత్రం కలుగునగా. తెలుగు తక్కువ దద్దమ్మలం కానీ చాలామంది తల్లిదండ్రులు అవమాన పాలవుతూ ఉన్నారు. మన చదువుకున్నాం, బుద్ధిహీనుడైనటువంటి కుమారుడు అవునా తండ్రికి అపకీర్తి తెస్తాడట, తల్లికి దుఃఖం పుట్టిస్తాడట. మనం చెప్పుకున్నాం కదా, అవునా. జ్ఞానం లేనివాడే బుద్ధిహీనుడు, దైవభక్తి లేనివాడే బుద్ధిహీనుడు, దేవుని జ్ఞానం లేనివాడే తెలివి తక్కువ వాడు. లోక జ్ఞానం ఎందుకు పనికిరాదు. దేవుని తట్టు చూస్తే లోక జ్ఞానం ఎందుకు కూడా పనికిరాదు. ఈ లోకంలో ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా దైవ జ్ఞానము లేనివాడు వ్యర్థుడే. అది దైవ వాక్యం సెలవిస్తుంది. సూర్యుని కింద ప్రయాసపడేటువంటి ప్రతి వారి పని కూడా, ప్రతి వారి యొక్క సంపద కూడా వ్యర్థమే అంటాడు జ్ఞాని అయిన సొలొమోను. ఎంత గొప్ప ఎత్తు ఎదిగినా కానీ వాడు ఒకరోజు మట్టిలో కలిసిపోవలసింది. అవునా, మట్టిలో కలిసిపోవలసింది. వాడన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అయితే వెళ్ళి ఎక్కడుంటాడు? దేవుని ఎదుట నిలవబడాలి. ఎప్పుడైతే వీడు దేవుని జ్ఞానాన్ని లెక్క చేయకుండా, దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా లోక జ్ఞానాన్ని నమ్మి లోకం వైపు పరుగులు తీశాడో అప్పుడు ఆల్రెడీ ఒక కొన్నేసి ఉంచాడు దేవుడు. వీడు ఎక్కడికి వెళ్తాడు? తిరిగి మరలా ఎక్కడికి రావాలి? నా ఎదుటికే రావాలి. వీడు ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా, ఫ్లైట్లు ఎక్కినా, వాళ్ళు ఎక్కినా చివరికి ఎక్కడికి రావాలి? నా ఎదుటికే రావాలి దేవుడు అంటాడు. ఎక్కడికి వెళ్ళినా నా ఎదుటికే నువ్వు వస్తావు. ఆ రోజున అడుగుతాను నేను,
నువ్వు దైవజ్ఞానాన్ని ఎందుకు తృణీకరించావు? దేవుని వాక్యాన్ని ఎందుకు తృణీకరించావు? లోకమంటూ లోకం వైపు పరుగులు తీసావే, ఏమైంది? కనీసం పావలా కూడా తీసుకువెళ్ళాడు. అవునా? కనీసం తన దేహాన్ని కూడా తీసుకువెళ్ళలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి నరుడిది. అటువంటి అజ్ఞానముతో మనము ఎన్నడూ కూడా నడవకూడదు. ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, జ్ఞానమును ఎక్కడంటే జ్ఞానము గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. ఎందుకంటే జ్ఞానము కలిగిన వాడు ఎవరట? ఇంతకే కుమారుడు. ఈ కుమారుడికి జ్ఞానం కలిగి ఉన్నది అంటే ఎవరిని కలిగి ఉన్నాడు? జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తుని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జ్ఞానమై ఉన్నటువంటి యేసు క్రీస్తును కలిగి ఉన్నాడు కనుక జ్ఞానవంతంగా నడుచుకుంటాడు కనుక తండ్రికి ఆనందాన్ని కలిగి చేస్తాడు. ఎప్పుడైతే ఈడు బుద్ధిహీనుడై ఉన్నాడో, తెలివి తక్కువ వాడై ఉన్నాడో, జ్ఞానం లేనివాడై ఉన్నాడో, దేవుని యందు నమ్మిక ఉంచలేదో, ఖచ్చితంగా తండ్రికి తల్లికి అపకీర్తి దుఃఖము కలిగజేస్తాడు. అవునా? అప్పుడు ఎందుకు కన్నానరా మేము అని వాళ్ళు నెత్తు నోరు కొట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఎందుకు కన్నామరా అని ఇప్పటి వరకు కూడా చూడండి, మన సెంటర్లో 40 సంవత్సరాలు వచ్చిందట అతడు గుద్ద మీద. 40 సంవత్సరాలు. ఎలా పెంచారో వాళ్ళ తల్లిదండ్రులు, ఎన్నిసార్లు మందిరానికి తీసుకువెళ్ళి ఉంటారు, ఎన్ని వాక్యాలు దైవ సేవకులు బోధించి ఉంటారు. ఆ వ్యక్తి 40 సంవత్సరాలు ఎన్నో అనుభవాలు అనుభవించి ఉంటాడు. అయినా కూడా దారి తప్పాడు. అవునా? దారి తప్పాడు. ఒక పసి పిల్లను పాడు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అతనిలోనికి? క్రూరత్వం, కామత్వం నిండిపోయి, అవునా, కామం కళ్ళు మూసుకుపోయి ఒక పసి పిల్లను పాడు చేయాలనే ఆలోచన వచ్చిందంటే 40 సంవత్సరాలకు కూడా నువ్వు జ్ఞానం నేర్చుకోలేవు. 40 సంవత్సరాలకు కూడా నీ దగ్గర బుద్ధి జ్ఞానం ఏమీ లేదు. ఒక 11 సంవత్సరాల వయసు కలిగినటువంటి పాపను మోసం చేయాలని అనుకున్నాడంటే వారిలో ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? సాతానుడు వెళుతూ ఉన్నాడు. అంటే నీలో దైవజ్ఞానం లేదు. దైవజ్ఞానం ఉంటే అక్కడ అది చెడు అని నేర్పించాం. జ్ఞానం ఏమి నేర్పిస్తుందట? మనం చదువుకున్న వివేకాన్ని ఇస్తుంది. వివేక జ్ఞానంగా మారుతుంది. వివేక జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఇది మంచి, ఇది చెడు అని నేర్పిస్తుంది. ఈ పని మనం చేయొచ్చా, చేయకూడదా, మన వయసుకు తగినట్టుగా మనం ఉండాలి, మనం నడవలసినటువంటి త్రోవలో మనం నడవాలి అని ప్రతి విషయము కూడా వాక్యం వెంబడి వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఒక అధ్యాయాన్ని మనం ధ్యానిస్తుంటేనే అనేక దినాల నుండి ఇది 10వ దినం తరగట్లేదు. జ్ఞానాన్ని ధ్యానిస్తూ ఉంటుంటే ఇది వాక్యం కోరేవారికి, వాక్యం అంటే ఆసక్తి కలిగిన వారికి అమూల్యమైనటువంటి ముత్యాలు వంటి మాటలు ఇవి. వాక్యాన్ని నమ్మిన వారికి, దేవుని యందు నమ్మిక ఉంచు వారికి ముత్యాలు వంటివి, విలువైనటువంటి వజ్రాల వంటి మాటలు ఇవి. అయితే లోక సంబంధికి ఇది ఎలా ఉంటుందంటే హేళనగా ఉంటుంది. వాడికి అర్థం కాదు. ఈ మాటలు ఒకవేళ వాడు బుర్రను పెట్టుకుని హృదయం మీద రాసుకుని క్రమంగా నడుచుకుంటే వాక్యానుసారంగా చక్కగా వీడు 40 కాదు 80 సంవత్సరాలు వచ్చినా సరే వీడు దారి తప్పిపోడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒక జ్ఞానవంతుడైనటువంటి వాడు. ఇప్పుడు చూడు, అతడు తప్పు చేయటమే కాక అతడు నమ్మినటువంటి దేవుని ప్రజలకు అవమానకరమే. అవునా? అతడు ఉన్నటువంటి వర్గానికి అవమానకరమే. అతన్ని కన్నటువంటి తల్లిదండ్రులకి అవమానమే. అతడు వెళుతూ వస్తూ ఉన్నటువంటి సంఘానికి, సంఘ సేవకులకు, దేవునికి అవమానమే. ఇవన్నీ ఆలోచన చేశాడంటారు. ఇవన్నీ ఆలోచన రావు. అప్పుడు తన కోరికను నెరవేర్చుకోవాలని అనుకుంటాడు. ఎంత పాపమైనటువంటి కార్యం అది, ఎంత తప్పుడు పని. ఆ పని కూడా చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నారంటే మన ప్రాంతాల్లో కూడా ఇంత మూర్ఖులు ఉన్నారా అని ఆలోచన వచ్చింది. మన చుట్టూ ఉన్నటువంటి వారి బుద్ధులు కూడా ఈ విధంగా ఉన్నాయా? పైగా దేవుని వర్గంలో ఉన్నటువంటి వారు. ఇది అవమానకరం కదా? అవమానకరమైన దేవునికి దోషణ కాదా? అవునా? తప్పు తెలుసుకుని క్షమాపణలు పొందినటువంటి సాక్ష్యాలు చాలామంది ఉన్నారు. కానీ దీనికి క్షమాపణ ఎక్కడొస్తుంది? ప్రభుత్వం కూడా క్షమాపణ లేదు. ప్రభుత్వం నుండి కూడా కఠినమైనటువంటి శిక్షలు, కఠినమైనటువంటి చట్టాలు వారు నిర్మించి ఉంచారు. ఎందుకంటే అంతకుముందు భయంకరమైనటువంటి కార్యాలు జరిగించిన మరి ఉన్నారు కాబట్టి. అయితే ఇక్కడ మనం చూస్తే జ్ఞానము గల వానిని
కనినవాడు వాని వలన ఆనందమునందును. ఇక రెండవది 25వ వాక్యం చూస్తే, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను. ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఏమనుందట? నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. అక్కడ తండ్రిని ఆనందపరచవలెను, ఇక్కడ తల్లిని ఆనందపరచవలెను. ఎప్పుడు ఆనందిస్తారు? బిడ్డలు తల్లిదండ్రుల మాట విని చక్కగా వినయముగా జ్ఞానముగా నడుచుకుంటారే ఒక మంచి భవిష్యత్తు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఒక బిడ్డలను ఎందుకు కోరుకుంటూ ఉంటారంటే చక్కటి మంచి స్థానంలో ఉండాలి, మాకులేక పాడైపోకూడదు, మాకులేక సమయాన్ని వృధా చేసుకోకూడదు, మాకులేక వ్యర్థమైన అలవాట్లకు గురి కాకూడదు, మాకులేక ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించకూడదు అని తల్లిదండ్రులు బిడ్డల్ని మంచి త్రోవలో నడిపించాలని ప్రయత్నం చేస్తారు. అయితే చాలామంది అమాయక జ్ఞానంతో, ఆలోచన లేక, ముందు భవిష్యత్తు ఏమిటో తెలియక, మూర్ఖపు ఆలోచనతో ఏం చేస్తారు? తృణీకరించడం వలన ఏమి ప్రాబ్లం అవుతుందో తర్వాత మీరు చూతురు. కానీ చూడండి, 20వ అధ్యాయం 20వ వాక్యం చూస్తే, 20వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూస్తే, ఇలా హెచ్చరించినప్పుడల్లా కూడా కొందరు ఏం చేస్తారు? అక్కడ రాయబడి ఉంది చూడండి, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ మనం ఈ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలెను, నిన్ను కన్న తల్లిని ఆనందపరచవలెను అని అక్కడ ఆజ్ఞ ఉంటే, ఇక్కడ మాత్రం ఏమవుతుందట? తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఇక్కడ శాపాన్ని విడుదల చేస్తున్నాడు. ఏమిటట? అక్కడ ఆజ్ఞ ఇచ్చి హెచ్చరిస్తున్నాడు, ఇక్కడేమో అది చేయకపోతే కనుక ఇక్కడ ఏమొస్తుందట? కారు చీకటిలో తన దీపం ఆరిపోతుంది. దీపం అంటే ఏమిటి? 27వ వాక్యం చూడండి కింద, అదే 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం 27వ వాక్యంలో చూస్తే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అక్కడ కారు చీకట్లో ఆరిపోయే దీపం ఏమిటంట? ఇక్కడ సరిగా చదువు, ఎర్ర మొక్కలు వేసుకుని చూస్తారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని యొక్క ఆత్మ ఇప్పుడు దేనితో పోల్చబడింది? దీపముతో పోల్చబడింది. అక్కడ కారు చీకట్లో ఆరిపోయేది ఏమిటట? దీపం. దీపంకి సాదృశ్యం ఏమిటట? ఆత్మ. అంటే ఈ ఆత్మ ఎక్కడ ఆరిపోతుంది? కారు చీకట్లో, అంధకారంలో ఆరిపోతుంది, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆరిపోతుంది, వెలుగు చూడని స్థితిలో ఆరిపోతుంది, కఠినమైనటువంటి చీకటి బ్రతుకైపోతుంది, శాపానికి గురవుతుంది. ఎందుకని ఎప్పుడైనా సరే మనము ఒక క్రమముగా మనం నడుచుకోవటానికి ప్రయత్నం చేయలేదు తప్ప, ఎప్పుడైనా సరే 1, 2 సార్లు 3 సార్లు ఆలోచన మనం చేసి మంచి తీర్మానం తీసుకోవాలి. అంతే తప్ప చీటికి మాటికి తల్లిదండ్రుల మీద కోపపడడం, దూషించడం, అది చాలా ఏమిటట? శాపంగా మారిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక మాటని చదువుదాం కింద విషయంలో, ముఖ్యంగా 20 సమయం 24 నిమిషాలు అయింది. త్వరగా చదివి ఈ 2 భాగాలు చదువుదాం. 27, 28 వాక్యాలు చదవండి ఒకసారి త్వరగా. ఈ రోజుకి సబ్జెక్ట్ అయిపోతుంది. వేశ్య లోతైన గొయ్యి. అవునా? అదేనా? 26వ వాక్యం, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటున్నట్టు. నీ హృదయము నాకిస్తే ఆ హృదయ తలాంపులను నేను మార్చేస్తాను, ఆ హృదయ ఆలోచనలు నేను మార్చేస్తాను, నీ హృదయ ఊహలను నేను మార్చేస్తాను, నాకు అనుకూలంగా నేను మార్చుకుంటాను. అవి ఏమవుతుంది అంటే నీకు చక్కగా జీవాన్ని ఇస్తాయి, క్షేమాన్ని ఇస్తాయి, ఒక ఉన్నత స్థానాన్ని ఇస్తుంది, నాతో సహవాసం చేసేటువంటి భాగ్యాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే దేవునికి హృదయాన్ని ఇవ్వలేదో, తండ్రికి హృదయాన్ని ఇవ్వలేదో, ఇక ఆ హృదయం అంతా కూడా వ్యర్థమైనటువంటి ఆలోచనలతో నిండిపోయినట్టుగానే లెక్క. ఇక రెండవది అంటున్నాడు,
నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనివ్వాలి. మార్గములు అంటే ఏమిటి? దేవుని వాక్యాలు, దేవుని సూచనలు, దేవుని చక్కగా బోధనలు, ఉపదేశాలు. ఈ విధంగా నడుచుకో, ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా చేయాలని దేవుని వాక్యం ఎప్పుడైతే సెలవిస్తూ ఉంటుందో, దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే తండ్రి హెచ్చరిస్తూ ఉంటాడో, అప్పుడు వాటిని ఏం చేయాలట? వాటిని ఏం చేయాలి? అనుసరించాలి. అనుసరించినప్పుడే నీకు క్షేమస్థితి అనేది వస్తుంది. లేదనుకో చాలా ప్రమాదానికి గురవుతాం. ఇక తర్వాత విషయాన్ని కూడా మనం ధ్యానించి ముగించుకుందాం. 27, 28 వాక్యాలు ధ్యానిద్దాం. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకునివాడు పోంచియుండునట్లు అది పోంచియుండును, అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది కూడా ఒక హెచ్చరిక. చాలామంది ఈరోజు చెడిపోయి ఉన్నారు, పాడైపోయి ఉన్నారు. అవునా? చెడిపోయి పాడైపోయి ఉన్నారు. వేశ్య లోతైన గొయ్యి అని వ్రాయబడు. వేశ్య అని ఎవరిని అంటారు అంటే, తన శరీరాన్ని తన ధనము కోసము అమ్ముకునేటువంటి వ్యక్తిని వేశ్య అంటారు. ఎవరంటారు? తన శరీరాన్ని ధనము కొరకు అమ్ముకునేటువంటి వ్యక్తిని వేశ్య అంటారు. తన కోరికల కొరకు కొంత అమ్ముకుంటారు, తన పొట్టకూటి కొరకు కొంతమంది అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, తన ధన సంపాదన కొరకు దాన్నే వృత్తిగా ఎంచుకున్నటువంటి వారు కొందరున్నారు. అయితే ఈ వేశ్యట లోతైన గొయ్యి అంటాడు. రెండవది ఏమంటున్నాడంటే పరస్త్రీ ఇరుకైన గుంట. వేశ్య వేరు, పరస్త్రీ వేరు. వేశ్య వ్యాపారాన్ని జరిగించేటువంటి వ్యక్తి. అయితే ఈ పరస్త్రీ ఎవరైతే ఉన్నారో, మన ఇంటి చుట్టూ ఉండొచ్చు పరస్త్రీ, మరొకరి భార్య, మరొకరి కుమార్తె, మరి ఒక సహోదరి, వీళ్ళు పరస్త్రీ. వారు కూడా ఎలా ఉన్నారట? లోతైన గుంట అంటున్నాడు. ఈ లోతైన గుంట బోరు బావిలో మన బాలుడు పనిపోయి చనిపోయి చూసారండి. ఆ పరిస్థితి అనమాట. పైకి రావడానికి ఉండదు. అవునా? దిగిపోయి కొని మరొక ద్వారం నుంచి రావడానికైనా ఉండదు. ఇరుక్కుపోయేటువంటి ఇరుకు ద్వారం, అభయంకరమైనటువంటి స్థితిలో వెనక్కి ముందుకి రాలేనటువంటి పరిస్థితి. అటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో మనం జ్ఞానవంతంగా ఉండాలి. దేవుని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక రెండవది ఏమంటున్నాడంటే, దోచుకుని వాడు పోంచియుండునట్లు అది పోంచియుండును. ఒక దొంగ వలె దొంగ బుద్ధులతో ఆమె నిండి ఉంటుంది. ఇక మరొకటి ఏమిటంటే, అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేసింది. విశ్వాసఘాతకులుగా చేసేసింది. ఎందుకంటే విశ్వాసంతో ఉన్న వారిని అవిశ్వాసులుగా మార్చేసింది. చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి తీసుకుపోయింది. ఇది రెండవ విధానంగా చూస్తే బబులోను స్త్రీ అని ప్రకటన గ్రంథంలో చెప్పబడి ఉంది. ఇది సాతానుకి సాదృశ్యంగా చూపిస్తూ ఉంటాడు. ఈ సాతానుని ఒక స్త్రీతో పోల్చాడు. వ్యభిచార స్త్రీ అని పిలిచాడు. వ్యభిచార స్త్రీ అని పిలిచాడు. ఈ వ్యభిచార స్త్రీతోట అనేకులు వర్తనలు చేశారట, లేదా వర్తక వ్యాపారాలు చేశారట. ఈ స్త్రీతో వ్యాపారం చేసిన వాళ్ళల్లా కూడా ధనవంతులుగా ఎదిగారట, గొప్ప గొప్ప వాళ్ళుగా ఎదిగారట. కానీ ఒకరోజు దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు ఆ స్త్రీకి శిక్ష విధించబడింది. ఆ స్త్రీతో ఆ యొక్క వ్యభిచారిణి స్త్రీతో వ్యాపారం చేసినటువంటి వర్తకులకి కూడా ఏమైందట? దేవుని శిక్ష వచ్చింది. ఇది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అయితే మనకు అంత లోతుకి వెళ్ళవలసిన అవసరం ఇప్పుడు లేదు. కానీ ఇక్కడ మనం ధ్యానించినటువంటి విషయాలు మనం చూస్తే చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. జ్ఞానవంతంగా మనం ఉండాలి, నీతిమంతుడిగా మనం ఉండాలి, తండ్రిని తల్లిని సంతోషపరిచి ఆనందపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఏ వ్యక్తి కూడా తల్లి తండ్రి లేకుండా భూమి మీదకి రాడు. అవునా? ఒక యేసుక్రీస్తుల వారి మాత్రం పరిశుద్ధాత్మపూర్ణుడే ఈ భూమి మీదకి వచ్చారు. అయినప్పటికీ కూడా పోషకుడిగా తండ్రిగా ఏర్పరిచినటువంటి యోసేపుకు కూడా ఆయన లోబడి తండ్రి స్థానాన్ని ఆయన జాగ్రత్తగా చూసుకున్నాడు. తండ్రికి లోబడ్డాడు, తల్లికి లోబడ్డాడు. తండ్రికి సహకారిగా ఉన్నాడు, తల్లికి సహకారిగా ఉన్నాడు. 12 సంవత్సరాల వరకు ఆయన కనిపిస్తాడు, మరలా 30 సంవత్సరాలకి మరలా కనిపిస్తాడు. 18 సంవత్సరాలు
తన తండ్రి వడ్రంగి పని చేస్తూ ఉంటుంటే ఆ 18 సంవత్సరాల కాలము కూడా ఆ వడ్రంగి పనిలో తనతో పాటు సిత్రీ పట్టేవాడు, అవునా, గుమ్మాల చేస్తే బెజ్జాలేసేవాడు, అవునా, తల్లిదండ్రులకి సహకారంగా ఉన్నాడు. అంటే తల్లిదండ్రులకి లోబడి యేసు ప్రభువుల వారు కూడా జీవించినటువంటి కాలం అది. 18 సంవత్సరాలు తల్లిదండ్రులకి కుడిభుజంగా పనిచేశాడు, కుడిభుజంగా సహకరించాడు, తల్లిదండ్రుల మాటకు లోబడి ఉన్నాడు. కనుకని దేవుని ఆశీర్వాదం ఆయన మీదకి దిగి వచ్చింది. అలాగా చక్కటి దైవాశీర్వాదం పొందేటువంటి బిడ్డలుగా ప్రతివారు కూడా ఉంటే చాలా మంచిది, చాలా మంచిది. కుటుంబాలు కూడా ఒక ఐక్యత కలిగి ఉంటాయి. వ్యర్థమైనటువంటి ఆలోచనలకు చోటు ఇవ్వకూడదు. సమస్త కీడును మనం విసర్జించాలి. నలుగురు 4 రకాలుగా ఎక్కిస్తూ ఉంటారు. నలుగురు 4 రకాలుగా మన హృదయాన్ని, మన మైండ్ని, మన మనసుని మార్చేస్తూ ఉంటారు. ఆ మాటలకి కాక దైవ జ్ఞానం ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నటువంటి మాట, నీ తండ్రి ఉపదేశమును తృణీకరించకము. నీ తల్లి బోధను ఏం చేయమంటాడు చూస్తారా? మొదటి వాక్యంలో ఉంది కదా, మొదటి అధ్యాయం సామెతలు మొదటి అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. 8వ వాక్యం, మొదటి అధ్యాయం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. ఇది దేవుని వాక్య ఆజ్ఞ. అవునా? ప్రతి పిల్లలు కూడా, ప్రతి కుమారుడు కుమార్తెలు కూడా తండ్రి ఉపదేశమును ఆలకించాలి. ఎందుకు చెబుతున్నాడా, ఎందుకు నాకు ఇంత భవిష్యత్తు నేర్పిస్తూ ఉన్నాడు. లోకాన్ని పరిచయం చేసేవాడు తండ్రి అన్నట్టు. అవునా? లోకం ఆ మెలకువలు నేర్పించేది తండ్రి. తల్లి ఎన్ని నేర్పిస్తుంది? ఇంటి దగ్గర కూర్చొని ఎంత బోధ నేర్పిస్తుంది. ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, ఈ విధంగా నడవాలి, ఆ విధంగా నడవాలి, ఇన్ని జాగ్రత్తలు, ఎన్ని విషయాలు నేర్పిస్తే నీవు చిన్నప్పటి నుంచి పెద్దవాడిగా ఎలాగయ్యావు. అవునా? నీకు మంచి చెడు అనేది నీకు పుడుతూనే వచ్చేసిందా అంటే పుడుతూ రాలేదు. అవునా? నీ తల్లిదండ్రులు నీకు నేర్పిస్తే నీవు పెద్ద ఎదుగుదలోకి జ్ఞానవంతుడు అవుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. గనుక జ్ఞానవంతుడైనటువంటి కుమారుడిగా ఉండాలి, నీతిమంతుడైనటువంటి కుమారుడిగా ఉండాలి. అంటే యేసు ప్రభువును కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అమూల్యమైనటువంటి ఆయన స్వరక్తముతో కడగబడినటువంటి వ్యక్తిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా మనం ఉన్నప్పుడు దైవాశీర్వాదం మనకి సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. ఈ మాటలను బట్టి దేవుడు ఈ దినం మనలను, మన కుటుంబాలను వీక్షిస్తున్నటువంటి ప్రతి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, దయ కలిగిన మా రాజా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, ఇటు రీతిలో ఈ దినాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ చదవబడినటువంటి వాక్య భాగాల నుండి చాలా శ్రేష్టమైనటువంటి సారాంశమును మాకు నేర్పించారు. ఇందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. వీక్షిస్తున్నటువంటి బిడ్డలలో యవ్వనవస్తులు ఉండొచ్చు, తల్లిదండ్రులు, బిడ్డలు ఉన్నవారు తల్లిదండ్రులు ఉండొచ్చు. అలాగే ప్రభువా, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ ఆలోచన చేయాలో మరి ఆలోచన లేనటువంటి బిడ్డలు ఉండవచ్చు. వారందరితో మీరు మాట్లాడారు. చక్కగా సమయానికి ఏ రీతిలో నడుచుకోవాలో, ఏ మార్గములో ఏ రీతిలో ఉండాలో అనేక విషయాలు ఈ సామెతల గ్రంథము నుండి యవనస్తులకు, తల్లిదండ్రులకు, ప్రతి వారికి ఎంతో జ్ఞానం నేర్పిస్తూ ఉన్న తండ్రి, ఈ ధ్యానిస్తున్నటువంటి వాక్యాన్ని ప్రతివారు హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని పొంది ప్రజలలోనూ, ప్రాంతాలలోనూ, ఆ యొక్క కుటుంబాలలో, సంఘాలలో ఒక మంచి పేరు తెచ్చుకునేటువంటి బిడ్డలుగా అభిషేకించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ఎంతోమంది తల్లిదండ్రులు చెప్పిన మాట బిడ్డలు వినకయే అకస్మరణాలు పొందినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. వారి యొక్క దీపాలు ఆర్పబడ్డాయి. అవి సాక్ష్యాలను మేము న్యూస్లోనూ చూస్తూ ఉన్నాము, సంఘాలలోనూ చూస్తూ ఉన్నాము. గనుక ప్రభువ, అటువంటి బిడ్డలుగా కాక దీర్ఘాయుష్యుతో ప్రభువ నింపబడినటువంటి బిడ్డలుగా ఉండడానికి కృప చూపండి. ఎప్పుడైతే వాక్యానికి లోబడి క్షేమకరంగా నడుస్తారో అప్పుడే వారి జీవితం వర్ధిల్లుతుంది అని మీ వాక్యం సెలవిస్తుంది. కనుక అట్టి జీవితం ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మెట్టుకు ప్రభువ, ప్రార్థనా శ్రద్ధలు తెలియపరిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి.
గల్ఫ్ దేశ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇక్కడ సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో వర్తమానాలను వీక్షిస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని కూడా క్రీస్తు యేసు మహిమైశ్వర్య నామములో బలపరిచి, దీవించి, ఆశీర్వదించి, అక్కర్లను ఎరిగిన దేవుడు అవసరాలను తీర్చి సహాయం చేయమని మహిమయు, ఘనతయు, ప్రభావములు మీ నామమునకే ఆరోపిస్తూ నజరీయుడైన యేసుక్రీస్తుల వారి యొక్క శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని స్వాస్థ్యము, దైవజనమ, మరి ఇటు రీతిలో చక్కగా ఈ 10 దినాల నుండి మరి అనేకమైనటువంటి విషయాలు ఈ 23వ అధ్యాయం సామెతల గ్రంథము నుండి నేర్చుకుంటూ ఉన్నాము. అలాగే మరి యొక్క భాగాన్ని కూడా మరి ధ్యానించబోతూ ఉన్నాం రేపటి దినం. కనుక ఈ నూతనంగా వీక్షిస్తున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా మరి ముందు చెప్పబడినటువంటి వాక్యాలను కూడా మీరు వీక్షిస్తే చాలా మంచిది. ఫేస్బుక్లో కూడా మీకు లైవ్ ఈ వర్తమానాలు మరి షేర్ చేయడం జరుగుతుంది, తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వాట్సాప్లో కూడా పంపించడం జరుగుతుంది, యూట్యూబ్లో కూడా మీకు మరి చక్కగా అందించబడుతూ ఉన్నాయి. ఈ పరిచర్యల కొరకు మీరు ప్రార్థించండి. మీ కొరకు ఎల్లప్పుడూ కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంతవరకు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన శ్రుతులు కూడా కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు. ప్రతి వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు కూడా ఈ సువార్త పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. జత పని వారిగా ఉండి దైవాశీర్వాదం పొందమని దేవుని దైవాశీర్వాదం మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.